बन रहा है, सच में बहुत ज़्यादा खुशी हो रही है। इतने सालों बाद अब लग रहा है कि अब जाके हमारी दिवाली अच्छे से मनेगी, तो हम लोग बहुत खुश हैं। और नरेंद्र मोदी की सरकार में राम मंदिर बन रहा है, उसके बारे में आप क्या कहें? या आई मीन वी कैन थैंक हिम कि उनके वजह से भी ये पॉसिबल हो पा रहा है, तो इस बात की भी बहुत खुशी है। ऐसा माहौल भी आज लग रहा है, दिवाली के जैसा माहौल भी बन रहा है, हर मंदिर पे देख रहा है आज सब त्योहार के जैसा सब लोग मंदिर पे आके पूजा पाठ सब कुछ कर रहे हैं, उसके बारे में जी ये सब मतलब आज की जनरेशन भी मतलब हम भी भगवान से कनेक्टेड है, और राम जी यानी कि वो एक इमोशन है, तो वो भी बहुत अच्छा लग रहा है कि अब फाइनली मंदिर बन रहा है और हम बहुत खुश हैं इस वजह से। तो बुजुर्ग लोग भी आ रहा है, लेकिन आपके जैसा युवती भी आज भगवान के दर्शन करने के लिए आ रहा है, उसके बारे में क्या कहना चाहते हैं? या मैं वही कह रही थी कि आजकल की मतलब यूथ मॉडर्न हो गई है, लेकिन फिर भी हम अपने रूट से जुड़े हुए हैं। हम लोगों का जो लाइक राम जी यानी कि एक इमोशन है, उनके साथ कनेक्ट है हमारा, तो वो भी अच्छा है। ये सब मतलब मंदिर हो रहा है तो सबको, यूथ को भी बहुत अच्छी लाइक खुशी हो रही है, वो भी एक्साइटेड है इस चीज़ के लिए। अभी आने वाला जो युवता को आप कुछ संदेश देना चाहेगा तो क्या संदेश देंगे? मैं यही कहूँगी कि आप कितना भी मॉडर्न हो जाओ, लेकिन अपने रूट से भी जुड़े रहे, भगवान की लाइक पूजा करें वगैरह, उसमें भी बिलीव रखें, या वो मैं कहूँगी। దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఈరోజు అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ శుభ సందర్భం? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపావళి ఈరోజే అనిపిస్తుంది. ఎందుకంటే నీకు పటాకీలు అయినా కానీ ఏమన్నా కానీ సంక్రాంతి ప్రతి పండుగ కూడా ఈరోజు వచ్చినట్టుంది. ఎందుకంటే ఏ ఫెస్టివల్స్ అన్నా ఈరోజు చేసుకుంటారు. 100 years అంటే నాకు తెలియదు, యాక్చువల్లీ దాని గురించి కూడా నాకు తెలియదు. లాస్ట్ 2 months కింద నుంచి న్యూస్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అయోధ్య అంటే ఏంది అని. తెలిసిన తర్వాత ఏంది, మన దేవుణ్ణి కాపాడుకోనికి ఒక 500 years అయినాయి, కానీ ఎట్లా సాధించుకున్నాం, అదైతే సక్సెస్. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ప్రతి గుడిలో గ్రామ స్థాయి నుంచి ఎక్కడ చూసుకున్నా వీధిలో పూజ కార్యక్రమాలు భక్తితో జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? యాక్చువల్లీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మధ్యాహ్నం తర్వాత ఉంది. అంటే గల్లీలో అన్నదానాలు, అంటే హిందూ ముస్లిం అని కూడా, ముస్లిమ్స్ కూడా అలా ఏం చూడట్లేదు, అందరు సర్వీస్ చేస్తారు, అందరు అది ఉన్నారు. చాలా బాగుంది ఈరోజు చెప్పాలంటే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వచ్చి ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ విషయాన్ని ఎట్లా చూడండి? అదైతే సూపర్. యాక్చువల్లీ ఏంటంటే మన ప్రీవియస్లో హనుమంత్ మూవీ చూసిన, ఆ మూవీ నుంచి చూసిన తర్వాత హనుమంతుని అంత ఉంటుందా అని తెలిసిన తర్వాత రాముంది ఇంకెంత ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాపాడుతుండే చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 years జైనులు ఆయన ఒకరు చేసి చూపించాడు. జై శ్రీరామ్ అంటే చెప్పండి, ఈరోజు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టకి ప్రజలందరికీ కాదు, మన అందరూ ఈ జనరేషన్లో చూస్తున్నామంటే ఇది చాలా అదృష్టం. ఇది ఇంతటి మహాభాగ్యం కల్పించిన శ్రీరాముడికి మనము అందరం భక్తులకి అందరికి మంచి జరగాలని, ఇదంతా సాధ్యమైంది నరేంద్ర మోదీ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి జరిగిన ఈ December 6 ఒక 25 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. ఇన్ని ఏళ్ల తర్వాత ఇది మంచి జరిగినందుకు మనకంతా మంచి జరగాలని, రాష్ట్రానికే కాదు యావత్ వరల్డ్కి కాదు మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా మంచి జరగాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇది మన జనరేషన్లో చూస్తున్నప్పటికీ ఇది చాలా మంచి ఆలోచన. శ్రీరాముడు ఇలా చేయడము, ప్రాణప్రతిష్ఠ కావడం, మనమంతా ఈ చూస్తున్నందుకు మనం గర్వపడాలి. ఇదంతా భాగ్యం కలిగింది మన అయోధ్య రాముడితోని తరఫు నుంచి మనకందరికి మంచి జరగాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఇప్పుడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇది నిజంగా అయోధ్య ప్రధానమంత్రి గారికి ఇది చాలా మంచి పెద్ద అవకాశం. ఇది ఆయనకు ఇట్లా కలిగిందంటే ఆయన అదృష్టం, ఆయన మనకందరికీ చేస్తున్నందుకు కూడా మన అదృష్టం కూడా ఇది నిజంగా చెప్పాలంటే మోదీతోనే సాధ్యమైంది. మనమందరం దానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద అయోధ్యని పోరాటం తర్వాత ఇన్నేళ్ల కోట్ల ఉన్నందుకు ఈరోజు బయటకు వచ్చినది. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని మనం చూస్తున్నందుకు మనం అదృష్టవంతులం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, ఈరోజు గల్లీన ఈరోజు దీపధూప నైవేద్యంతో ఈరోజు పూజా కార్యక్రమాలు కనిపిస్తున్నాయి మనకు. ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఎట్లా చూడవచ్చు ఈ విషయాన్ని అయితే చాలా పెద్ద పండుగ ఇది నిజంగా ఒక రకమైనది. ఇది రామ దీపావళి. ఇది
రాముడు కల్పించిన పెద్ద దీపావళి ఇది కూడా ఒక సెకండ్ దీపావళిగా ప్రతిగణిస్తూ ఇది కూడా ప్రతి సంవత్సరం ఒక పండగలాగానే ఉంది. ఇది అంతా సాధ్యమైంది నరేంద్ర మోదీ గారితోనే నేను ఏకీభవిస్తున్నాను. వరల్డ్ వైడ్ కాదు, అమెరికా, ఫ్రాన్స్, లండన్, కెనడా కానివ్వండి, అక్కడ కూడా మనం ఇట్లాంటి పండగ చేస్తున్నందుకు చాలా గర్వపడాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ భక్తిని కానీ మనం అలవర్చుకోవాలి. ఈ జనరేషన్ యువకులకు మీరు ఏం చెప్తారు? ఇదంతా నిజంగా కరెక్టే. ఇక్కడ అనే కాదు, అమెరికాలో, లండన్లో కూడా నేను అమెరికా కూడా విజిట్ అయినాను. అక్కడ కూడా చూసినాను క్రిస్టియన్స్కి తగ్గిపోయింది, క్రిస్టియానిటీ తగ్గిపోయి మన సాంప్రదాయాలను గౌరవిస్తున్నారు అక్కడ కూడా. ఇది నిజంగా పెద్ద ఉద్యమము కాదు, ఇది ఒక మంచి రాముడి అదృష్టము. రాముడు చేసిన ఏమంటారంటే ఆయన మనకు ఇది జ్ఞానాన్ని ఇస్తున్నందుకు మనం ఇది చేసుకోవాలి.